రానున్న రోజుల్లో పెద్ద చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాద ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం పట్టణంలో వెంకటలక్ష్మి జంక్షన్ చెరువుగట్టు ప్రాంతంను మహాత్మాగాంధీ వాకింగ్ ట్రాక్ గా డిప్యూటీ స్పీకర్ తీర్చిదిద్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్ద చెరువుగట్టు ప్రాంతమంతా ప్రజా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నలువైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ నడకబాటను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ అడారి రుక్మిణి, వైసీపీ నాయకులు ఎడ్ల రాజేష్, బలివాడ కాశీపతిరావు, కిరణ్ పాల్గొన్నారు. రేపప్పుడు రాత్రి చేద్దాం. పెద్ద చెరువులో నిర్మాణం చేసిన వాకింగ్ ట్రాక్కి ప్రారంభోత్సవం చేశాం. మహాత్మా గాంధీ గారి పేరిట ఏర్పాటు చేసిన ఈ వాకింగ్ ట్రాకు పట్టణంలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఉదయం పూట రాత్రిపూట వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ ట్రాక్ తయారు చేసాం. 1 కిలోమీటర్ల మీద 200 మీటర్లు అంటే 1200 మీటర్లు, కిలోమీటర్ మీద 200 మీటర్లు పొడవు వచ్చే ఈ ట్రాక్ని ఈరోజు నుంచి ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రారంభోత్సవం చేసాం. తెల్లవారుజామున రాత్రులు వాకింగ్ వచ్చే వాళ్ళకి కనిపించడానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేసామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పెద్ద చెరువు అంటే దుర్వాసన, దోమలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఈ పట్టణ ప్రజలకి తెలిసిన పెద్ద చెరువు ఈరోజు మరి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా తయారు చేసిన ఈ వాకింగ్ ట్రాక్ కానీ, మహాత్మా గాంధీ గారి విగ్రహం కానీ